की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की। ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు. నిజంగా మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశభక్తి చాటుకోవాలనేసి తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ। మురళీ నాయక్ అమరులైన వీర సైనికులకు అమరులైన వీర సైనికులకు అమరులైన వీర సైనికులకు ప్రతి ఒక్క సైనికులకు ప్రతి ఒక్క భారతదేశం కోసం ముందుండి పోరాడి మన భారత మాత మన శిఖరాల వరకు మన పౌరులని గౌరవాన్ని నిలుపుతున్న భారత సైనికులందరికీ ప్రతి ఒక్కరికి జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి। సైనికులకు అమరులైనటువంటి మన వీర జవాన్లందరూ కూడా 2 నిమిషాలు మనందరూ మౌనం పాటించాలని కూడా ఇక్కడ కోరుకుంటున్నాం। నడి ఒడ్డున మన పులివర్తి నాని అన్నగారి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాని అన్నగారికి ఈ రోజు సైనికులందరూ కూడా మన బార్డర్లో మన కోసం ప్రాణాలు అర్పించడానికి వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమం జరిగింది। ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు వాతావరణం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ఈరోజు మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతున్నామంటే ప్రతి సైనికుడు ప్రతి రాత్రి పగటి రాత్రిగా మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ప్రతి సైనికుడికి సంఘీభావంగా మేమందరం మీ ఎంట ఉన్నామనే ఒక ధైర్యం ఇచ్చేదానికోసము ఈ రోజు మనం ఈ యొక్క చంద్రగిరి ఏకతాటిపై మద్దతు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు టీవీ కంటుకుపోతాం కానీ సోషల్ మీడియా వాడిని చూసి భారతదేశంలో చేస్తున్న సైనిక దాడికి మనందరూ కూడా మద్దతు తెలిపాం। భారతదేశంలో పాకిస్తాన్ చేస్తున్న సైనిక దాడి పైన కానీ పాకిస్తాన్ ఎన్ని కుతంత్రాలు పడినా దానికి సపోర్ట్ చేసే దేశాలు లేకుండా పోయింది ఈరోజు। దీనికి కారణం మన ఎన్డీఏ కూటమి కానీ భారతదేశంలో ప్రజల ఐక్యమత్యత। ఈరోజు అసూబాసులైనటువంటి మురళీ నాయక్ గారు కానీ దేశంలో మిగిలిన సైనికులు కూడా మనందరూ వాళ్ళందరూ కూడా మనం శ్రద్ధాంజలి నివాళులు తెలుపుకుంటున్నాం। ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయిన వెంటనే ఏ విధంగా పార్టీ నాయకులకు చేసిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా। అదేవిధంగా మన రాష్ట్రంలో గోరంట్లకు సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు। ఆయన కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా కలిసి వాళ్ళకి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికులంటే ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది। ఇదన్నీ కూడా ఒకసారి ఆలోచించేది ఒక విధమైతే మన ప్రజలు మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మనం భారతదేశాన్ని కాపాడుకోవాలి। దాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామై మతాల అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం అందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం। ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం కానీ దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా। వందే 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 అమర హే అమర అమర హే అమర హే అమర హే వీర జవాన్లకి వీర జవాన్లకి వీర జవాన్లకి జై హింద్।
పేరు పేరు నమస్కారాలు. మీకు అందరూ తెలుసు, మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం సత్తా ఏ విధంగా ఉందో కూడా నిరూపించడం అయింది. ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో మొదటిసారి వాయుసేన ద్వారా పాల్గొన్న సోదరీమణులు కూడా ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. మనందరూ ఒక పెద్ద ఆపరేషన్కి వాళ్ళకి బాధ్యత వహించి ఏదైతే పాకిస్తాన్ దేశం పైన 1 గంటలో టెర్రరిస్టుల్ని పైన దాడి ఏ విధంగా చేశారు మీరు చూశారు. ఇది మన గర్వకారణం. వారి యొక్క మూలస్థానాలు అయినటువంటి కుంభస్థలాన్ని ఏ విధంగా మన ఆపరేషన్ సింధూర్లో బాగా కొట్టడం కూడా మీరు చూశారు. ఇదంతా విజయవంతమైన దానికి మన ఎన్డీఏ కూటమికి కూడా ధన్యవాదాలు తెలియాలి. ముఖ్యంగా మన భారతదేశంలో మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి శవపేటను మోసి వాళ్ళ కుటుంబానికి మద్దతు తెలిపి వాళ్ళకి చేయాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తూ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తుంటే పోయిన సైనికుడు మనం రాకపోయినా మన రాష్ట్రం తరఫున ఏ విధంగా గౌరవం చేయాలో చేశారు. ఇక్కడుండే యువతకు కూడా ఒకటే, మనం అందరూ కొందరు సైనికుల్లో పాల్గొనొచ్చు, కొందరు పోలీసు ఉద్యోగాలు ఉండొచ్చు, కొందరు హోంగార్డులు ఉండొచ్చు. ఎక్కడున్నా మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన మండలం, మన ఊరు డెవలప్మెంట్కి మన భద్రతకు అందరూ ఐకమత్యంగా కులాల అతీతంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. దేనికైనా చంద్ర నియోజకవర్గం కులాలు మతాలు అతీతంగా మేమందరూ ఐకమత్యంగా వెళ్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ర్యాలీకి ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకి, ముస్లిం సోదరిమణులకి, సోదరులకి, క్రిస్టియన్ సోదరిమణులకి, హిందూ సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్.